విశాఖలో ఏ ముహూర్తాన ఫుడ్ కోర్ట్ తొలగించారో గాని కొత్త దుకాణాల ఏర్పాటుకు ఆటంకాలు, అవాంతరాలు ఎదురవుతున్నాయి. దక్షిణ ఎమ్మెల్యే శంకుస్థాపన చేయగా అదే పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ కోర్టు నుంచి స్టేటస్ కో తేవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సౌత్ జోన్ పరిధి 31వ వార్డులోని విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద ఉన్న ఫుడ్ కోర్టును గత ఏడాది దసరా సీజన్లో తొలగించడం తెలిసిందే. దీంతో వ్యాపారులు రోడ్డున పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలక్రమంలో 3 వ్యాపారులు చనిపోయారు. ఫుడ్ కోర్టును పునరుద్ధరించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన దీక్షలు విరమించారు. దీక్షలు కొనసాగుతున్న సమయంలోనే దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శంకుస్థాపన చేయడంతో సెంట్రల్ పార్క్ కి 3 దిక్కుల ఫుడ్ కోర్ట్ పనులు ప్రారంభించారు. కానీ జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టు నుంచి స్టేటస్ కో ఉత్తర్వులు తేవడంతో ఈ పనులకు బ్రేక్ పడింది. ఈ మేరకు ఆయన జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్ కి వినతి పత్రం అందజేశారు. మూర్తికి సంబంధం లేని వార్డులో నిర్మాణాల మీద హైకోర్టులో కేసు వేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 22వ వార్డులో దుకాణాలను తొలగించిన చర్యలతో విసుగు చెందిన పలువురు చిరు వ్యాపారులు ఆయన నివాసాన్ని పలుమార్లు చుట్టుముట్టడం తెలిసిందే. కాగా ఫుడ్ కోర్టులో మూర్తి అనుచరులకు దుకాణాలు ఇవ్వనందునే కేసు వేశారని ఫుడ్ కోర్ట్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. కొత్త దుకాణాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వ్యాపారుల మీద కోర్టు ఉత్తర్వులు నీళ్లు చల్లాయని చెప్పాలి. గత నవంబర్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఫుడ్ కోర్ట్ నిర్మాణానికి జీవీఎంసీ వాటా కింద 2 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. అలాగే మెప్మా 2 కోట్లు, కూటమి సర్కార్ 2 కోట్లు కేటాయించారు. దీంతో 6 కోట్ల వ్యయంతో నిర్మాణం పనులు చేపట్టారు. జనసేన విశాఖ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అభిష్టానికి వ్యతిరేకంగా మూర్తి యాదవ్ కేసు వేయడం ఆ పార్టీలో సెగలు పుట్టిస్తుందనే చెప్పాలి. వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు బహిరంగ రహస్యమే. మూర్తి వ్యవహార శైలి పార్టీని ధిక్కరించడమే అని జన సైనికులు వాపోతున్నారు. దీక్షల సమయంలో కొందరు వ్యాపారులు ఎమ్మెల్యే వంశీని కలిసి పోరాటం సాగిస్తున్న వ్యాపారులతో తమకు సంబంధం లేదని చెప్పడం తెలిసిందే. కాగా మూర్తి యాదవ్ కేసు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అన్నది ఎమ్మెల్యే అనుచరులు తర్జనా భర్జనా పడుతున్నారనే సమాచారం. ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి. ఫుడ్ కోర్ట్ అనేది జీవీఎంసీ వాళ్ళు పార్క్ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. పార్కింగ్ స్థలం మళ్ళీ అది అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నటువంటి వైనం సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అది 22 ఎకరాల సెంట్రల్ పార్క్ విశాఖపట్నంలో నగర నడిబొడ్డులో ఉన్నటువంటి అత్యంత పెద్ద పార్కు, విలువైనటువంటి స్థలం అది. దాన్ని పార్క్ అంటే ప్రజలు సౌకర్యార్థం, ప్రజలు సేద తీర్చడానికి, వాకర్స్కి ఆ పార్క్ వచ్చేటువంటి వాహనాలు పెట్టుకోవడానికి పెట్టుకున్నటువంటి స్థలం అది. దాంట్లో కూడా విఎంఆర్డీఏ వాళ్ళు ఏదైతే నిర్వహిస్తున్నారో ఆస్తి విఎంఆర్డీఏ అది క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది. తూర్పు పక్క ఎంత పార్కింగ్ ఉంది, పడమర పక్క ఎంత ఉంది, దక్షిణం పక్క ఎంత ఉంది, ఉత్తరం పక్క ఎంత ఉంది అన్నది క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. వాటిలన్నింటినీ కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. పార్కులోని ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు, వాణిజ్య సముదాయాలు కట్టకూడదు, దానికి పర్మిషన్స్ కావాలి. ఆస్తి విఎంఆర్డీది, కట్టేది జీవీఎంసీ. జీవీఎంసీ వాళ్ళు ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకురావాలి. జీవీఎంసీ పర్మిషన్ మా లిమిట్ కౌన్సిల్, మేము గతంలో కౌన్సిల్ ఉండేటప్పుడు కానీ కమిషనర్ గారి లిమిట్ కానీ కేవలం 2 కోట్ల రూపాయలే. 2 కోట్ల రూపాయల మించి ఏదైనా అనుమతులు తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో రావాలి. 6 కోట్ల రూపాయలతో ప్రతిపాదన కౌన్సిల్లో తీర్మానం చేసి పంపించాం. ప్రతిపాదన పంపించిన దానికి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాధానం రాలేదు. ప్రభుత్వం నుంచి అనుమతి లేదు, విఎంఆర్డీఏ స్థలంలో విఎంఆర్డీఏ అనుమతి లేదు, పార్కు స్థలంలో కట్టడం అనేది అక్రమం. ఇవన్నీ అక్రమం అని చెప్పి నేను కోర్టుని ఆశ్రయించడం జరిగింది. కోర్టు వారు
రెస్పాండెంట్స్ అంటే ఎవరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని, అలాగే విఎంఆర్డిఏని, అలాగే జీవీఎంసీని, అలాగే సిడిఎంఏ మంగళగిరి, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, వీళ్ళందరినీ కూడా కౌంటర్ ఫైల్ చేయమన్నారు నేను వేసిన కేసు మీద. అసలు అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా లేదా, వెండింగ్ జోన్ కింద అది డిక్లేర్ చేశారా లేదా, అసలు వెండింగ్ జోన్ డిక్లేర్ చేసిన దాంట్లో ఈ జాబితాలో ఇది వెండింగ్ జోన్ కింద ఉందా లేదా, ఇవన్నీ కూడా కౌంటర్ దాఖలు చేసిన తర్వాత అప్పుడు కోర్టు వారు నిర్ణయిస్తారు. కోర్టు పరిధిలో ఉంది.